ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఒక టెలివిజన్ ఛానల్లో విశ్లేషకుడి ముసుగులో ఒక వ్యక్తి చేసిన తీవ్ర వ్యాఖ్యలు వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అమరావతి ప్రాంత మహిళలను ఈ నెల చరిత్రాత్మక ఆధ్యాత్మిక బుద్ధ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దు. ఒక ఛానల్ కూడా ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అని సదరు వ్యక్తి అభిప్రాయం. మాకు మహిళలంటే ఎంతో గౌరవం అంటూ తప్పించుకోలేదు. వాటిని ప్రసారం చేయడమే కాదు, చర్చ సంబంధాల్లో కనీసం ఖండించి తప్పుబట్టలేదు. అంటే ఒక చర్చ వెనుక నీచ భాషతో రాజధాని ప్రాంతాన్ని అడ్డంగా అక్కడ నివసిస్తున్న మహిళలను, ఆ ప్రాంత చరిత్రాత్మక నేపథ్యాన్ని, వెలసిల్లిన బౌద్ధత్వాన్ని అవమానించి అపహేళన చేయాలనే కుటిల యత్నం దాగి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలి అని స్పష్టం చేశారు. అమరావతిపై నీచ ప్రచారానికి దిగిన వ్యక్తులకు, ముఠాలకు కనీసం ఆ ప్రాంత చరిత్రాత్మక నేపథ్యం, ఆధ్యాత్మిక విశ్లేషణలు కూడా తెలియవు అనిపిస్తుంది. మూర్ఖులు రాజులు శాసనాలు లభ్యమయ్యాయి. ఆ కాకతీయులు ఆ ప్రాంతంలో శాసనాలు వేయించారు. బౌద్ధ విలసిల్లిన నేల అని చెన్నై యాత్రికుడు హుయార్ త్యాగ్ రచనలు చెబుతున్నాయి. ఆచార్య నాగార్జునుడు నందయుడిని ప్రాంతం ఉంది. మహాయాన బౌద్ధ ముఖ్య సంప్రదాయంగా ఆ ధర్మం విస్తరించింది అని సాంప్రదాయాలతో పాటు ఇతర సాంప్రదాయాలు ఇక్కడ ఆదరణ పొందాయి. కాబట్టే ఆ ప్రాంతాన్ని బౌద్ధులు పవిత్రంగా భావిస్తున్నారు. నాటి అమరావతి శిల్పకళా రీతి బౌద్ధ విస్తరించి శ్రీలంక, ఆంగ్లేయాసియా దేశాల్లో ఆదరణ పొందింది. ఇలాంటి చరిత్రాత్మక నేపథ్యం కలిగిన ఆ ప్రాంతంపై నీచ వ్యాఖ్యలు చేసే వ్యక్తులు, ఆ ధర్మాలను విస్మరించే వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రాజధానిపై గత పాలకుడు, ఆయన సహచరులు కృత్రితమైన వ్యాఖ్యలు చేస్తే అమరావతి ప్రతిష్టను దిగజార్చారని చూశారు. రాజధానిని శాసనాత్మకతో పోల్చారు. కుల ముద్ర వేశారు. భూములు ఇచ్చిన రైతులు దీక్ష చేసే తమ రాజకీయ బలంతో అణచివేసే యత్నం చేసిన కేసులు పెట్టి వేధించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారితో 32% ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల రైతులు ఉన్నారు. తమ భూములు ఇచ్చాము, రాజధాని ఇక్కడే ఉండాలని దీక్షలు చేసిన సదరు సామాజిక వర్గం వారిపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన ఇక్కడ పాజేసింది గత ప్రభుత్వం. 14% బీసీ రైతులు, 20% రెడ్డి సామాజిక వర్గం, 18% కమ్మ, 9% కాపు, 3% ముస్లిం రైతులు భూములు ఇచ్చారు. టీవీ ఛానల్ ద్వారా రాజధాని ప్రాంత మహిళలపై నీచ వ్యాఖ్యలు చేయించారు. అంటే అక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, రాజకీయ, బీసీ, ఇతర సామాజిక వర్గ మహిళలందరినీ అవమానించడమే కదా అని అమరావతి ప్రాంత చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టతకు అవహేళన చేయడమే కదా.